హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు ఎస్ఎస్సి తెలుగు. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఏదైతే ఆలివ్ బోర్డ్ లైవ్ టెస్ట్ అనేది ఉందో అది కూడా విత్ సెక్షనల్ టైమర్, అది మనం ఏంటంటే లైవ్లో సాల్వ్ అనేది చేయబోతున్నాం. సో బేసికలీ నేను ఇదేంటంటే లైవ్గా చేద్దామని చెప్పేసి అనుకున్నాను. బట్ ఇక్కడ ఏంటంటే కొద్దిగా టైం కన్స్టెంట్, అంటే ఏదైతే ఇప్పుడు 7 o'clock ఇది ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు నేను స్టార్ట్ చేయకపోతే ఏంటంటే ఈ టెస్ట్ కూడా అయిపోతుంది. అందుకే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ రికార్డ్ చేస్తున్నాను. దీని తర్వాత ఇదేంటంటే మీకు అప్లోడ్ అయితే చేస్తాను. సో లెట్ అస్ స్టార్ట్. సో ఇక్కడ మనకేంటంటే ఇక్కడ యెస్, నేనొకసారి చెక్ జేసుకుంటాను. ఓకే. ఎస్కేప్. ఓకే. రైట్. సో ఇక్కడ మనం మన యొక్క సెషన్ అనేది స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి నాకు తెలిసి రీజనింగ్‌తో స్టార్ట్ అవుతుంది. ఓకే. సో మనకు ఇది మనం కొద్దిగా ఇక్కడ పెట్టుకుందాం. ఓకే. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వెషన్ చూడండి. ఎస్ వచ్చేసరికి 19, ఇదొచ్చేసరికి 24, 19 ఒక 24 అంటే 5, 20, 21 అంటే ఇది మనం అంతగా ఫస్ట్‌లో కనిపించడం లేదు. నెక్స్ట్ క్వెషన్‌కెళ్దాం. సేవ్ సేవ్ అండ్ నెక్స్ట్ అయ్యా. సేవ్ అండ్ నెక్స్ట్. ఏం గాదు. ఎందుకు సేవ్ అండ్ నెక్స్ట్ అవ్వడం లేదు. ఇక్కడ కొట్టాలా? ఓకే. ఎక్స్ ఇక్కడ చూడండి, ఇన్‌ఈక్వాలిటీ ఎక్స్ స్టార్ వై ఎక్స్ డిఫర్స్ ఫ్రమ్ వై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ. సో ఎక్స్, వై రెండిటి మధ్య డిఫరెన్స్ ఉంది అంటే 2 ఈక్వల్ కాదు. సో ఇది ఈక్వల్ అంటున్నాడు, స్మాల్ అని అంటున్నాడు, గ్రేటర్ అంటున్నాడు. స్మాలరా, గ్రేటరా ఏది అని చెప్పలేం. బట్ ఎక్స్, వై రెండు కూడా ఈక్వల్ కాదు. ఇది ఖచ్చితంగా చెప్పొచ్చు. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. సో ఇక్కడ ఇన్ ద ఫాలోయింగ్ క్లాసిఫికేషన్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ఎ గ్రూప్ ఏ. సో ఏదో ఒక సిమిలారిటీ అనేది ఉంది, అది చూద్దాం. 128T821. సో ఇక్కడ చూడండి, 128, 821, 143, 341, 205, 502. అది మనం కింద కూడా చూడాలి. 152 ఇది కాదు, 316 ఇది కూడా కాదు, 214, 412. ఎస్, ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి. నెక్స్ట్ ఇది తర్వాత చూద్దాం. ఇది కొత్తగా కనిపిస్తే స్కిప్ కొట్టేయాలి. సో 60 - 40 ఎంతండి? 60 - 40 వచ్చేసరికి 20, ఇది వచ్చేసరికి 4 5 ఆర్ 20, రెండు వచ్చేసరికి 20 20 20 20s ఆర్ 400, 400 - 200 is 200. సో ఆన్సర్ ఈస్ 200. 200 మనకు ఆన్సర్ అవుతుంది. క్లియరా? సో పేపర్ యూజ్ చేసి చేయడం కంటే ఇది కొద్దిగా టఫ్ నాకు స్పెషల్లీ. సో 6 నుంచి 11, 11 నుంచి 20, 20 నుంచి 37. సో 6 2s ఆర్ 12 -1. అవునా? 6 2s ఆర్ 12 -1, 11 2s ఆర్ 22 -2, 22 2s ఆర్ 22 2s ఆర్ ఎంత? 44, 22 22s ఆర్ 40, 40 -3 వచ్చింది ఇక్కడ. ఓకే. 37 ఇంటూ 2, 7 2s ఆర్ 14, 14 -4. సో 14 -4 అంటే 0 ఉండాలి. అంటే ఇక్కడ 70 ఉండాలి. కానీ ఇక్కడ ఏముంది? 71 ఉంది. సో ఇది తప్పవుతుంది. ఇదేమవుతుంది? 71 అనేది తప్పు. సో 71 అనేది రాంగ్ సిరీస్ ఇక్కడ. నెక్స్ట్, ఈ క్వెస్ట్ ఈస్ కోడెడ్ యాస్ ద సమ్ ఆఫ్ ద లెటర్ పొజిషన్స్ రెడ్యూస్డ్ బై నంబర్ ఆఫ్ లెటర్స్. సో ఇది కూడా సింపులే. సో క్వెస్ట్, సో ఇది 17, 21, 5, 19 అండ్ 20, ఇది 10, 10 ఓకేనా. సో 10 ఇది వచ్చేసరికి 12, 22, 4 5 6 7 8, 82, 82 లోంచి 5 తీసేయండి, 77, 77. నెక్స్ట్ ఇక్కడ ఇదంట 45 ఉంది, 11 అనేది ఉంది, దీని తర్వాత 980, దీని తర్వాత 28, 127. అట్ ది రేట్ అంటే ఏంటి? సబ్ట్రాక్షన్. దీని తర్వాత పర్సెంటేజ్ అంటే డివిజన్. దీని తర్వాత ఇది వచ్చేసరికి మల్టిప్లికేషనా? డాలర్ అంటే కాదు, అడిషన్. అయ్యో! ఇక్కడ 45 మల్టిప్లైడ్ బై 11. ఓకే. డాలర్ వచ్చేసరికి అడిషన్ ప్లస్ 980, పర్సెంటేజ్ వచ్చేసరికి డివిజన్ 28, అట్ ది రేట్ అంటే -127. ఓకే. నో ప్రాబ్లమ్. సో ఇది వచ్చేసరికి 495 అవుతుంది. 5తో ఎండ్ అవుతుంది. కానీ ఇక్కడ అన్ని ఇలాగే ఉన్నాయి. సో ఇది నేను 7తో క్యాన్సిల్ అవుట్ గనక చేస్తే 7 4s ఆర్ 28, 7 1s ఆర్ 7, 7 4s ఆర్ 28, 140. ఇది వచ్చేసరికి 4 3s ఆర్ 12, 4 3s ఆర్ 12, 4 5s ఆర్ 20, 35. సో ఒక 35 యాడ్ చేద్దాం. ఎంతొస్తుంది? 10. ఇది వచ్చేసరికి 530, 530 నుంచి 127 గనక తీసేస్తే ఎంతొస్తుందండి? ఇక్కడ 3, ఇది 403. 403 ఉందా? యెస్, ఆప్షన్ డి 403. ఇక్కడ కొద్దిగా టైం అనేది వేస్ట్ అయింది. సో నో ప్రాబ్లమ్. రికవర్ చేద్దాం. A rumor on social media claims that the city dam has collapsed, but the dam control room has confirmed that water levels and structure are normal. Forces all residing of the city leave their homes immediately. ఎందుకు లీవ్ చేస్తారు? కాదు.
break all roads leading to the dam so that people cannot visit the area. సో రెండు కూడా కాదు. ఓకేనా, సింపుల్ కాన్సెప్ట్ ఇది. నెక్స్ట్, you are selected to present a report in the meeting through public speaking, though public speaking make you uncomfortable. What is the best attitude in this situation? Prepare well and set feedback. refuse చేస్తారా కాదు. Attend silently, avoid presenting, present చేయకుండా ఉంటారు అది కూడా కాదు. blame others కాదు. సో ఆబ్వియస్లీ ఆప్షన్ ఏ నే చూస్ చేయాలి. నెక్స్ట్, జర్నలిస్ట్, విచ్ లెటర్ ఇన్ ద వర్డ్ జర్నలిస్ట్ 4 letters to left, 5 letters to right. రైట్ సైడ్ నుంచి 5th లెటర్ 1 2 3 4 5 ఏనో 9 ఎన్ అనే లెటర్. నెక్స్ట్ సెంటెన్స్, ఈ సెంటెన్స్ ఉంది. ఇఫ్ లాస్ట్ లెటర్ ఆఫ్ ఈచ్ సెకండ్ వర్డ్ ఈస్ రిటన్ ఇన్ ఆర్డర్, లాస్ట్ లెటర్ ఆఫ్ ఈచ్ సెకండ్ వర్డ్ LOA ఆన్సర్. LOA is the answer. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. రైట్, ఈ క్వశ్చన్స్ ఏంటంటే మాటికి మనకేంటంటే ఏదైతే ఆలివ్ బోర్డ్లో ఎక్కువ కనిపిస్తున్నాయో సింపుల్గా ఏం చేయాలంటే ఏవైతే నెంబర్స్ ఉన్నాయో వాటిని 3తో 7తో 11తో డివైడ్ చేసి రిమైండర్స్ రాయాలి. సో 235ని ఫస్ట్ 3తో డివైడ్ చేయండి. 3తో కనుక నేను డివైడ్ చేస్తే 3 7s are 21. ఓకేనా, 3 7s are 21, 3 8s are 24, 1 రిమైండర్ వస్తుంది. దీని తర్వాత 7తో కనుక డివైడ్ చేస్తే 7 3s are 21, 7 2s are 21, yes 2, 7 3s are 21, 4 రిమైండర్ 1 4. నెక్స్ట్ 11తో కనుక డివైడ్ చేస్తే 11 2s are 22, 11 1s are 144 రిమైండర్ అనేది వస్తుంది మనకు. సో 144. నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ చూద్దాం. ఇన్ఫరెన్స్ ఏది వ్యాలిడ్ అంటున్నారు. ఇన్ సిటీ హాస్పిటల్ ఇంజ్యూర్డ్ పేషెంట్స్ గెట్ అ డెడికేటెడ్ injured కాదు, మై మిస్టేక్. insured patients get a dedicated help desk while non-insured patients use the general counter through though both pay the same consultation fee. సో ఇందులో ఏది కరెక్ట్? ఇన్ఫరెన్స్ వ్యాలిడ్. non-insured patients need less help, తప్పు. insured patients arrive early, తప్పు. జనరల్ కౌంటర్స్ వర్క్ ఫాస్టర్ ఆల్వేస్, ఇది కూడా తప్పు. పాసిబుల్ ఇన్సూరెన్స్ బేస్డ్ బయాస్ సర్వీస్, ఎస్. ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి ఒకలాగా చూస్తున్నారు, ఇన్సూరెన్స్ లేని వాళ్ళని ఒకలాగా చూస్తున్నారు. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ 1 ఈజ్ యాడెడ్ టు ఈచ్ ఈవెన్ డిజిట్ అండ్ 2 ఈజ్ యాడెడ్ టు ఈచ్ ఆడ్ డిజిట్. సో ఈవెన్ కి 1 యాడ్ చేయాలి, ఆడ్ కి 2 యాడ్ చేయాలి. సో ఈవెన్ కి 1, సో ఇది 3 3 + 2 5, 1 + 2 3, 4 కి 1 యాడ్ చేయాలి 1, 6 అనేది ఈవెన్ కాబట్టి 1 యాడ్ చేయాలి 7, 2 5 అనేది ఆడ్ అయితే ఇది 7 అవుతుంది. 2 అనేది ఈవెన్ కాబట్టి 2 + 1 దట్ ఈస్ 3, 7 అనేది ఆడ్, 7 1 2 9. సో ఎన్ని కామన్ గా ఉన్నాయి? అవునా, సో ఎన్ని ఒక్కసారి కంటే ఎక్కువ వస్తున్నాయి? సో 5 7 3. సో 3 నెంబర్స్ అనేవి మనకు రిపీటెడ్లీ వస్తున్నాయి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇందులో ఏది కరెక్ట్ అని చెప్పేసి అంటున్నాడు. సో ఎంబెడెడ్ ఫిగర్ అండ్ రొటేషన్ ఈజ్ నాట్ అలౌడ్. ఓకేనా, అది కూడా చూడండి. సో రొటేషన్ అనేది నాట్ అలౌడ్ అంట. సో ఇక్కడ నాకు ఫస్ట్లో కనిపించడం లేదు, సెకండ్లో కనిపించడం లేదు, థర్డ్లో ఏంటంటే రివర్స్లో ఉన్నట్టుంది కానీ రివర్స్లో లేదు. ఆబ్వియస్లీ ఇక ఫోర్త్లో ఉంటుంది ఎక్కడ లేకపోతే. నెక్స్ట్, ఇంట్రడ్యూసింగ్ ఎ చైల్డ్, నవ్య సెడ్. చైల్డ్ చూపిస్తూ నవ్య చెప్పింది. నవ్య ఏమని చెప్పింది? సో నవ్య ఎక్కడున్నారు? నవ్య యొక్క సిస్టర్, ఆ సిస్టర్ యొక్క కొడుకు, ఆ సిస్టర్ యొక్క కొడుకుకి ఏంటంటే ఒక వైఫ్ ఉన్నారు. ఆ వైఫ్, ఓకేనా, ఆ వైఫ్ యొక్క కొడుకు ఆ బాయ్, ఆ వైఫ్ యొక్క కొడుకు ఎవరు? ఆ చైల్డ్. సో ఇప్పుడు హౌ ఈస్ ద ఫాదర్ ఆఫ్ ద చైల్డ్? సో ఈ చైల్డ్ కి ఫాదర్ అంటే ఈయన నవ్యకి ఏమవుతాడు? అదే కదా అడిగింది, రిలేటెడ్ టు నవ్య. సో ఈయన నవ్యకి ఏమవుతాడు? ఈయన నెఫ్యూ అవుతాడు. హీ విల్ బి నెఫ్యూ, చెల్లెల్ యొక్క కొడుకు అవుతాడు. అవునా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళబ్బా. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. నో ఎయిర్ ఇస్ వాటర్. ఎయిర్ అనేది ఏది కూడా వాటర్ కాదు. సో ఇక్కడ రాస్తున్నాను, ఎయిర్ కి వాటర్ కి మధ్య ఎటువంటి రిలేషన్ లేదు. సమ్ ఎయిర్ ఇస్ వేపర్, ఆల్ క్లౌడ్స్ ఆర్ వాటర్, ఇలాగుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. నో క్లౌడ్ ఈజ్ ఎయిర్, ఏ క్లౌడ్ కూడా ఎయిర్ కాదు. ఎస్. సమ్ వేపర్ ఈజ్ నాట్ వాటర్, వేపర్స్ ఏవైతే ఎయిర్ అయ్యాయో అవి వాటర్ కాదు, ఇది కరెక్టే. ఆల్ వాటర్ ఈజ్ క్లౌడ్, ఇది తప్పు. వాటర్ అంతా క్లౌడ్ అవుతుందా? కాదు. క్లౌడ్ అంతా వాటర్ అవుతుంది. సో బోత్ కంక్లూజన్ 1 or 2 ఆర్ కరెక్ట్. 1 2 మాత్రమే కరెక్ట్, థర్డ్ వన్ అనేది తప్పు. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ మిర్రర్ ఇమేజ్ ఇది. సో మిర్రర్ ఇమేజ్ లో కనుక చూస్తే ఆబ్వియస్లీ ఇది ఎలిమినేట్ అయిపోతుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ చూద్దాం,
ఇది ఎలిమినేట్ అయిపోతుంది. ఇక మిగిలింది ఇవి 2. ఈ రెండిట్లో ఏది ట్రయాంగిల్ అనేది పైకి ఉండాలి. సో ఆప్షన్ 3 ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. సో 2, 4, 29, 146 చాలా ర్యాపిడ్‌గా పెరిగింది. మల్టిప్లికేషన్ ఉండొచ్చు. 2 3s ఆర్ 6, 2 3s ఆర్ 6 ప్లస్ 1, 7 4s ఆర్ 28 ప్లస్ 1. ఓకేనా? 29. 29 ఇంటూ 5, 29 ఇంటూ 5 ప్లస్ 1 ఉంటుంది. ఇది ఏముంటుంది 146. 146 ఇంటూ 6 ప్లస్ 1 ఉంటుంది. 6 6 జా 36, 6 ప్లస్ 1 ఎంత 7. సో ఒకటే ఒక ఆప్షన్ 7 ఉంది. క్లిక్ చేయండి, వెళ్ళిపోండి. ఎక్కువ ఆలోచించొద్దు. టైం వేస్ట్ చేయొద్దు. నాకేంటంటే ఇక్కడ టైం వేస్ట్ అవుతుంది క్లిక్ కాకుండా. అవునా? ఇక్కడ చూద్దాం. G5T. సో GT. ఓకేనా? GT. ఇవి 2 ఆల్ఫాబెటికల్ పెయిర్స్. LO ఇవి కూడా ఆల్ఫాబెటికల్ పెయిర్స్. ఇక్కడ B వచ్చింది. ఏం రావాలి? Y రావాలి. సో 5 625. 5 స్క్వేర్ 25, 25 స్క్వేర్ 625 అంటే 5 టు ద పవర్ ఆఫ్ 4. ఇక్కడ కూడా 3 టు ద పవర్ ఆఫ్ 4 అంటే 9 9s ఆర్ 81. సో Y81 అనేది ఆన్సర్. Y81 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఏముంది 1 4 ద 4, 4 4 ద 16, 16 4 ద 64, 64 4 ద 256. దీని తర్వాత 256 ఇంటూ 4 1024. ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏం జరిగింది? సో 58, 87, 1 రెండిటిని యాడ్ చేస్తే వస్తుందా? ఇది 15, 8 ఒక 13, ఓకేనా? 13 ఒక 14, 145 కాదు. ఇది కాదు. నెక్స్ట్ మళ్ళీ ఏముండొచ్చు? డిఫరెన్స్ చూద్దాం. 58 ఒక 10, 68, 78, 78 కంటే తక్కువ. ఓకేనా? 58, 10, 68, 78, 88, 88 కంటే తక్కువ. అంటే 29. ఇక్కడ 29 యాడ్ అయింది. నెక్స్ట్ 87కి నేను 29, 30 యాడ్ చేస్తే 117 అవుతుంది. ఇది కూడా 29. ఓకే. ఇక్కడ 5 4. ఓకే. ఇది చూడండి ఆప్షన్ సి అనేది లేదు. ఆప్షన్ సి అనేది 29 29 యాడ్ అవ్వడం లేదు. అదొక్కటే అలా ఉంది. సో అవర్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ వన్. ఏమైంది ఆన్సర్? సో ఇక్కడ ఎంటర్ ఫుల్ స్క్రీన్. ఇక్కడ పాయింటింగ్ టు ఎ గర్ల్, హీ ఈజ్ మదర్. సో రానిల్ ఏం చెప్తున్నారు? హీ ఈజ్ మై మదర్స్ అంటే రానిల్ యొక్క మదర్ యొక్క ఫాదర్ యొక్క మదర్స్ ఫాదర్స్ సన్స్, మదర్స్ ఫాదర్స్ సన్స్, సన్స్ ఓన్లీ సిస్టర్స్. ఈ సిస్టర్ కి డాటర్, ఈ సిస్టర్ కి డాటర్. అవునా? ఎవరు? ఆ గర్ల్. సో రానిల్ కి ఆబ్వియస్లీ ఆ గర్ల్ ఏమవుతారు? సిస్టర్ అవుతారు. సింపుల్. బ్లడ్ రిలేషన్స్ పాయింటింగ్ ఫామ్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎవరైతే చూసుకోలేదో ఒక్కసారి చూసుకోండి. సో ఇది నాకు లెటర్ సిరీస్ లాగా కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని 1 2. సో ఇది F10 లేకపోతే 7? సో F10 H7-13J4B అంటే ఇక్కడ నేను ఒక చిన్న ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తున్నాను. ఇది చూడండి, అది కరెక్టా కాదా? ఫస్ట్ నా థాట్ ప్రాసెస్ ఏం చెప్తుందంటే కౌంట్ చేసి టోటల్గా ఎన్నైతే లెటర్స్ ఉన్నాయో ఆ గ్రూప్స్గా డివైడ్ చేయొచ్చు. అది లెటర్స్ అయితే డివైడ్ చేస్తాం. కానీ ఇక్కడ లెటర్ నెంబర్ 2 ఉన్నాయి. ఒకవేళ వీడు ఒక లెటర్ ఒక నెంబర్ రాశాడా అది చూద్దాం. సో F10 H7 బ్లాంక్ 13 J4 B16. ఒకవేళ ఇది కాకపోతే తర్వాత చూద్దాం. L బ్లాంక్ ఓకేనా? L బ్లాంక్ 19 L బ్లాంక్. సో ఓకేనా? 16 తర్వాత L బ్లాంక్ 19 N ఇలా ఉంది. ఓకే. ఎస్. సో ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. సో 10 నుంచి 7 అయింది. 7 నుంచి మళ్ళీ 13 అయింది. 10 నుంచి 7, 7 నుంచి 13 అలా కాకుండా ఇలా చూడండి. నాకేంటంటే ఇక్కడ ఇలా కనిపిస్తుంది. 10 to 13 ప్లస్ 3, 13 నుంచి 16 ప్లస్ 3, 16 ప్లస్ 3 19. ఓకే. ఆల్టర్నేటివ్గా తీసుకున్నాడు. అదే విధంగా 7 మైనస్ 3 4, 7 మైనస్ 3 ఎంత 4, 4 మైనస్ 3 ఎంత 1. సో ఏదైతే మిడిల్లో ఉన్న నెంబర్ ఉందో అది 1 ఉంది. ఎస్, ఇక్కడ మనకు 1 కనిపిస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏమొస్తుంది? ఇది వచ్చేసరికి F అంటే 6 మైనస్ ఏమవుతుంది? ఇది హెచ్ అంటే 8 నుంచి 10 అంటే -2. సో 6 మైనస్ 2 ఎంత 4 అంటే D. సో Dతో స్టార్ట్ అవ్వాలి, మిడిల్లో 1 ఉండాలి. సో ఒకటే ఒక ఆప్షన్ ఉంది. మనం క్లిక్ చేసేద్దాం, వెళ్ళిపోదాం. ఎక్కువ టైం అనేది మనం స్పెండ్ చేయకూడదు. సో ఫస్ట్ క్వశ్చన్కి మనం వచ్చేసాం. సో క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసరికి
19, 21, 13, 16, ఇది 24, 21, 9, 2, 1. సో ఇక్కడ ఇది +8, 13 + 8. సో ఆల్టర్నేట్ రివర్స్‌లో ఇక్కడ చూడండి ఇలాగ మనకేంటంటే +8 వస్తుంది. సో ఇక్కడ మనకొచ్చేసరికి ఓకేనా. సో 2, 18, 9, 3, 11. 11 + 8 ఈస్ 19 అంటే యెస్. 3 + 8 11 కే. దీని తర్వాత 9 + 8 9 ఒక 8 ఎంత? మనకు 17. 17 అంటే క్యూ. ఎస్‌కేక్యూ. దీని తర్వాత 18, 8, 26. ఎస్‌కేక్యూజెడ్. ఎస్‌కేక్యూజెడ్ ఎక్కడుంది? ఎస్‌కేక్యూజెడ్ ఆప్షన్ 7 నెక్స్ట్. 7 నెక్స్ట్. ఒక్క క్వెషన్ అనేది మిగిలింది. మార్క్ చేద్దాం. ఓకేనా? ఓకే. సో రైట్. ఓకే. ఏదో క్లిక్ చేసేసాను ఆప్షన్. అది తర్వాత చూద్దాం. ఇప్పుడు మనం జీఎస్‌కొచ్చేసాం. సో జీఎస్‌కొచ్చినప్పుడు ఏం చేయాలి? కొంచెం నిదానంగా ఒకవేళ వాటర్ ఉంటే వాటర్ తాగండి. ప్రశాంతంగా క్వెషన్స్‌కి ఆన్సర్ చేయండి. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ కంసేల్ డాన్స్, ద టర్మ్ కంసేల్ రెఫర్స్ టు. సో కంసేల్ అనేది ఏం రెఫర్ చేస్తుంది? ఏ ట్రెడిషనల్ టర్మ్ యూజ్డ్ ఇన్ ద పెర్ఫార్మెన్స్, ఏ పెయిర్ ఆఫ్ సర్క్యులర్ స్మాల్ సర్క్యులర్ మెటల్ ప్లేట్స్. సో ఇది సెకండ్ ఆప్షన్ ఏంటంటే కొద్దిగా లెంతీగా ఉంది. సో ఐ విల్ గో విత్ ఆప్షన్ బి. నేను ఆప్షన్ బితో ఏంటంటే వెళ్తాను. సో ఇప్పుడు నేనేంటంటే మౌస్ తీసుకొని ఆన్సర్ చెప్తాను. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ద బుక్ వేర్ మెడిసిన్ మీట్స్ మనీ, వై హాస్పిటల్స్ బిహేవ్ ద వే దే డూ అండ్ హౌ ఇట్ మ్యాటర్స్ ప్రైమరీలీ ఫోకసెస్ ఆన్. ఓకేనా. సో హౌ ఇట్ మ్యాటర్స్ ప్రైమరీలీ ఫోకస్ ఆన్. సో ఈ బుక్ ఏం ఫోకస్ చేస్తుంది? సో ఈ బుక్ యొక్క టైటిలే మనకేంటంటే దీనే ఆధారం. అంటే ఈ బుక్ ఎవరు చదివి ఉండరు. అవునా. సో ఈ బుక్ యొక్క టైటిల్ బేస్ చేసుకుని ఆన్సర్ చెప్పాలి. ద ఎవల్యూషన్ ఆఫ్ ట్రెడిషనల్ సిస్టమ్ ఇన్ మెడిసిన్ ఇన్ ఇండియా. సో ఆబ్వియస్లీ ఇదైతే కాదు. ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ క్లినికల్ కేర్ అండ్ ఫైనాన్షియల్ ప్రాఫిటబిలిటీ ఇన్ హాస్పిటల్స్ అండ్ ద నీడ్ ఆఫ్ గ్రేటర్ ఫిజికల్ లీడర్షిప్. సో ఇక్కడ చూడండి ఏవైతే రిమైనింగ్ 3 ఆన్సర్స్ ఉన్నాయో అవి చిన్నగా ఉన్నాయి. ఇదొక్కటి మాత్రం ఏముంది? కొంచెం లెంతీగా ఉంది. సో ఇదే చూస్ చేసి వెళ్ళిపోండి. నెక్స్ట్ కన్సిడర్ నాసా స్పేరెక్స్. సో ఇది మనకు తెలియని దాని గురించి మనం టచ్ చేయొచ్చా? చేయకూడదు. నెక్స్ట్ ఇది నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ వాజ్ లాంచ్ బై గాంధీ ఇన్ 1920 ఇన్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ ఖిలాఫత్ మూవ్మెంట్. ఎస్ 1920 1919లో జలియన్ వాలా బాగ్ మసాక్రే తర్వాత మనకేంటంటే ఖిలాఫత్ మూవ్మెంట్ జరుగుతుంది. దాని తర్వాత దాన్నే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ లో మర్జ్ చేస్తారు. సో ఇది ఆప్షన్ 1 కరెక్టే. ఓకేనా. 1 అనేది కరెక్ట్ గా ఉంటుంది. సో ఆన్సర్ అనేది ఆప్షన్ 2 అయితే కాదు. ఓకేనా. ద సివిల్ డిసొబీడియన్స్ మూవ్మెంట్ బిగాన్ విత్ సాల్ట్ మార్చ్ ఫ్రమ్ సబర్మతి ఆశ్రమ్ టు డాండీ ఇన్ 1930. ఎస్ ఆబ్వియస్లీ ఇది కూడా కరెక్టే. సో ఇది కూడా కరెక్టే. ఎందుకు బ్యాక్ వస్తుందో తెలియడం లేదు. సో ఇది కూడా కరెక్టే. మనకు 1930 డాండీ మార్చ్ ఇది కూడా కరెక్టే. సెకండ్ 1 కూడా కరెక్ట్. 1, 2 లేదా 1, 2, 3. గాంధీ ప్రిసైడెడ్ ఓవర్ ద లాహోర్ సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ 1929 దట్ అడాప్టెడ్ ద పూర్ణ స్వరాజ్. సో పూర్ణ స్వరాజ్ ఉన్నప్పుడు మన గాంధీజీ గారు దానికి ఆ టైంలో ఏంటంటే ఆయన ప్రిసైడ్ చేయలేదు. సో 1 and 2 ఓన్లీ. 7 నెక్స్ట్ అసర్షన్ రీజనింగ్. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కాంట్రిబ్యూట్స్ to capital formation in the host country. Yes, foreign direct investments brings FDI. FDI brings investment technology and managerial expertise into the host economy. Foreign direct investment contributes to capital formation in the host country. Yes, capital అనేది బయట నుంచి మన ఇండియాకి వస్తుంది, ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, టెక్నాలజీ వస్తుంది, మేనేజరియల్ ఎక్స్పర్టీస్ ఇన్ ద హోస్ట్ కంట్రీ. ఎస్ బోత్ కరెక్ట్. బోత్ ఆర్ అండ్ ఏ రెండు కూడా కరెక్ట్. అసర్షన్ రీజన్ రెండు కరెక్ట్. స్టేట్మెంట్ ఫాలోయింగ్ కరెక్ట్. ఏ డిప్రిసియేషన్ ఆఫ్ ఇండియన్ రూపీ మేక్స్ ఇంపోర్ట్స్ మోర్ ఎక్స్పెన్సివ్. ఎస్ ఆబ్వియస్లీ డిప్రిసియేషన్ ఇండియన్ రూపీ కనుక పడిపోవడం అంటే ఆ వాల్యూ అనేది పెరుగుతుంది. అంటే ప్రీవియస్ గా మనం చూస్తే ఇండియన్ రూపీ అనేది 85 రూపీస్ ఉండేది, ఇప్పుడు 95 రూపీస్ అయింది. అంటే ఇలా ఇంతకుముందు 85 రూపీస్ ఉన్నప్పుడు ఒక ప్రోడక్ట్ కనుక మీరు ఇంపోర్ట్ కనుక చేస్తే లెట్ సపోజ్ వాళ్ళు $100 వాళ్ళకి పే చేయాలి. ఇంతకుముందు మీరు 8,000 పే చేసేవాళ్ళు, ఇప్పుడు 8,500 పే చేస్తున్నారు. సో ఎప్పుడు రూపీ వాల్యూ పడిపోతాయి, ఇది ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఆబ్వియస్లీ ఇంపోర్ట్స్ అనేవి ఎక్స్పెన్సివ్ అవుతాయి, ఎక్స్పోర్ట్స్ అనేవి ఏమవుతాయంటే మనకు మంచిగా మనకేంటంటే బెనిఫిట్ ఇస్తాయి. ఎందుకు? ఇంతకుముందు మీరు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు $100 వచ్చేవి, $100 మీరు ఇండియాలో మారిస్తే 800 రూపీస్ వచ్చేది. అవునా. సో ఇంటూ 8 అంటే 8,000 రూపీస్ వచ్చేది. కానీ ఇప్పుడు అది 90 రూపీస్ అయింది కాబట్టి 9,000 వస్తుంది. అంటే దానివల్ల ఏమవుతుందంటే కొద్దిగా ఎక్స్పోర్ట్స్ అనేవి మనకు బెనిఫిట్ ఇస్తాయి. సో ఏ డిప్రిసియేషన్ ఇన్ రూపీ జనరలీ మేక్స్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ మోర్ కాంపిటేటివ్ ఇన్ ఇంటర్నేషనల్ మార్కెట్. ఎస్ ఆబ్వియస్లీ వాళ్ళకి ఏంటంటే కొద్దిగా తక్కువ. ఇంతకుముందు వాళ్ళు 100 రూపీస్ పే చేసేవాళ్ళు ఏం చేయొచ్చు,
మీకు వాల్యూ పెరిగింది కాబట్టి $95 ఇవ్వచ్చు. సో కొద్దిగా కాంపిటీషన్ అనేది పెరుగుతుంది. ఓకేనా? మన ప్రొడక్ట్స్ వేరే ప్రొడక్ట్స్‌తో కాంపీట్ అవుతాయి. సో బోత్ 1 అండ్ 2 ఆర్ కరెక్ట్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. కంసెల్, రాసలీల. సో ఇక్కడ రాసలీల అనేది లార్డ్ కృష్ణకి మనం అంకితం చేస్తాం. సో రాసలీల 2కి డి ఉండాలి. సో 2కి డి ఎక్కడుంది? ఓన్లీ ఒకే ఒక ఆప్షన్ ఉంది. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. క్లియరా? సో ఎలా గుర్తుందంటే 'గోలియోకి రాసలీల రామ్ లీల' అని చెప్పేసి ఒక మూవీ ఉంది. 'రణ్వీర్ సింగ్‌ది.' సో అక్కడి నుంచి ఇలాగా. సో ఇది తెలీదు నాకు. ఇప్పుడే వింటున్నాను. 'ద ప్రెషర్' ఇది కూడా తెలీదు. నెక్స్ట్ ఇన్ కార్నాటిక్ మ్యూజిక్ ట్రెడిషన్ a raga is definition is identified by arohan, avrohan which denotes the rhythmic cycle. Tala ascending and descending sequence of arohan, avrohan. So arohan, avrohan, ascending, descending. సో ఆ పేరులోనే కొద్దిగా ఉంది. సో ఇది ఇందులో ఏదో డేటా ఎక్స్‌ట్రీమ్ డేటా అనేది ఉంది. ఇది తర్వాత చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ ద కంకరెంట్ లిస్ట్ ఆఫ్ ద 7th షెడ్యూల్. సో 7th షెడ్యూల్‌లో కంకరెంట్ లిస్ట్‌లో ఏముంది? డిఫెన్సా? ఫారెస్టా? డిఫెన్స్ ఆబ్వియస్లీ యూనియన్ లిస్ట్, ఫారెస్ట్, పోలీస్, స్టేట్ లిస్ట్, పబ్లిక్ హెల్త్ ఆబ్వియస్లీ ఫారెస్ట్ అనేది కంకరెంట్ లిస్ట్‌లో వస్తుంది. The Congress government after returning to power in 1980 launched a new 6th 5-year plan primarily aimed at promoting heavy industry కాదు, directly attacking poverty by creating conditions for expanding economy, privatizing public sector. పబ్లిక్ సెక్టార్‌ని ప్రైవేటైజ్ చేయడం వచ్చేసరికి 1990 తర్వాత జరిగింది. సో ఇదైతే కాదు. లిబరలైజేషన్ కూడా అప్పుడే జరిగింది. సో ఇక మిగిలింది ఆప్షన్ బి. కన్సిడర్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ అండర్ ద 7th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో 7th షెడ్యూల్‌లో ఏమొస్తుంది? పోలీస్, పబ్లిక్ హెల్త్ అండ్ శానిటేషన్, ఫిషరీ, బియాండ్ టెరిటోరియల్. టెరిటోరియల్ బియాండ్ ఓకేనా? స్టేట్ లిస్ట్‌లో ఏమొస్తుంది? పోలీస్ వస్తుంది, పబ్లిక్ హెల్త్ అండ్ శానిటేషన్ వెనకాలే చూసాం మనం. ఓకేనా? పోలీస్, పబ్లిక్ హెల్త్, శానిటేషన్ 2 వస్తాయి. ఫిషింగ్ బియాండ్ టెరిటోరియల్ వాటర్. టెరిటోరియల్ వాటర్స్ దాటారు అంటే అది ఇంటర్నేషనల్ కాన్ఫ్లిక్ట్ అయిపోతుంది. సో అప్పుడు యూనియన్ కలగజేసుకోవాల్సింది. ఇన్ గుప్తా పీరియడ్ భుక్తి ఓకేనా? భుక్తి విషయ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఏ భుక్తి వాస్ జనరలీ ఈక్వాలెంట్ టు. సో భుక్తి అనేది గుప్తా టైం పీరియడ్‌లో ఏంటి? ఒక ప్రావిన్స్. ఇట్ వాస్ ఎ ప్రావిన్స్. ద సీజనల్ నార్త్‌వర్డ్ షిఫ్ట్ ఆఫ్ ఐటీసీజెడ్ ఇంటర్‌ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ డ్యూరింగ్ సమ్మర్ ప్రైమరీ హెల్ప్స్ ట్రిగర్ విచ్ చేంజ్ ఓవర్ ఇండియా. సో ఏ చేంజ్‌ని ట్రిగర్ చేస్తుంది? సో అవుట్‌ఫ్లో ఆఫ్ డ్రై ల్యాండ్ విండ్స్ ఫ్రమ్ ఇండియా ఇంటూ ద అరేబియన్ సీ. సో ఎప్పుడండి ఇది? సీజనల్ సమ్మర్. సో సమ్మర్‌లో గనక చూస్తే ఇంటర్ ట్రాపికల్ మన ఇండియా పైన ఏంటంటే సన్ రేస్ అనేవి ఎక్కువ పడతాయి. సన్ రేస్ గనక ఎక్కువ పడితే మన ఏదైతే ఎయిర్ అనేది ఉందో అది అప్‌లిఫ్ట్ అవుతుంది. ఇక్కడ మనకేమవుతుందంటే లో ప్రెషర్ ఏర్పడుతుంది. విండ్ ఏదైతే ఉందో మన ఇండియా వైపు వస్తుంది. ఓకేనా? లో ప్రెషర్ మన ఇండియా వైపు ఉంటుంది. సో ఫార్మేషన్ ఆఫ్ లో ప్రెషర్ ఏరియా ఓవర్ నార్త్ వెస్ట్ ఇండియన్ డ్రాయింగ్ ద మోస్ట్ విండ్స్ ఇదవుతుంది. ఓకేనా? పర్మనెంట్ రివర్సల్ ఆఫ్ ఓషన్ కరెంట్స్, స్ట్రెంథనింగ్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ ఓవర్ ద సబ్ కాంటినెంట్. సో నార్త్ ఈస్ట్ ఇది కాదు. సో అది తర్వాత. ద GCEF గ్రీన్ క్లైమేట్ ఫండ్ వాస్ ఎస్టాబ్లిష్డ్ అండర్ విచ్ ఫ్రేమ్‌వర్క్? యునైటెడ్ నేషనల్ ఫ్రేమ్‌వర్క్. సో ఏ ఫ్రేమ్‌వర్క్ అడుగుతున్నాడు? సో ఒక ఫ్రేమ్‌వర్క్ ఒక్కటే ఉంది ఇక్కడ. సో ఇదే యునైటెడ్ నేషన్ ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. సో క్లైమేట్ ఈ ఫ్రేమ్‌వర్క్ కొద్దిగా ఓకేనా? ద ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్ 1775 అండ్ 1782 ఎండెడ్ విత్ ట్రీటీ ఆఫ్ సాలబాయ్. నాకు తెలీదు. తర్వాత చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ డిస్ఇన్వెస్ట్‌మెంట్. డిస్ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఏంటి? సేల్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ బై ఆర్‌బీఐ, సేల్ ఆఫ్ గవర్నమెంట్స్ ఈక్విటీ ఇన్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్‌ప్రైజెస్, పర్చేజ్ ఆఫ్ షేర్ ఫ్రమ్ ఫారెన్ ఇది కాదు. మర్జర్ ఆఫ్ 2 పబ్లిక్ సెక్టర్స్ ఇదైతే కాదు. సేల్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ బై ఆర్‌బీఐయా లేకపోతే డిస్ఇన్వెస్ట్‌మెంట్ గవర్నమెంట్ చేస్తుంది కాబట్టి సేల్ ఆఫ్ గవర్నమెంట్స్ ఎక్విటీ. హూ వాస్ స్worn in as the first woman deputy chief minister of Maharashtra following the demise of Ajit Pawar. సో పవార్ ఫ్యామిలీ వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. సునేత్ర పవార్, పంకజ్ పవార్, సుప్రియా సులేజ్, పంకజ సునేత్రానా? సో సునేత్ర పెడదాం. ఇక్కడ అసర్షన్ రీజన్ ద కువతుల్ ఇస్లాం మాస్క్ ఇన్ ద కుతుబ్ కాంప్లెక్స్ వర్ లార్జ్లీ constructed using materials taken from early Hindu and Jain temple. Maybe ఉండొచ్చు. It is because
Iltutmish first introduced the true arc and true dome technique in building this mosque. So, Quwwatul Islam Mosque in Qutub complex was largely constructed using materials taken from early Hindu and Jain temples. So, Hindu and Jain temple నుంచి ఏదైతే మెటీరియల్స్ ఉన్నాయో వాటిని తీసుకున్నాడు. It is because Iltutmish first introduced a true arc and true dome technique in building these mosques. నాకెందుకో ఈ అసర్షన్ రీజన్ 2 కరెక్ట్ గానే ఉన్నట్టుంది. బట్ ఏదైతే రీజన్ ఉందో అది కరెక్ట్ ఎక్స్‌ప్లనేషన్ కాదని జెప్పేసి అనుకుంటున్నాను. ఓకేనా? మెటీరియల్స్ అనేవి తీసుకున్నాడంట. మేబీ నాకైతే అలా అనిపిస్తుంది. అదే పెట్టాను. సో, రాజ్యసభ ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ హౌస్. యెస్ ఆబ్వియస్‌లీ రాజ్యసభ అనేది పర్మనెంట్ హౌస్. 1/3 మెంబర్స్ ఎవ్రీ 2 ఇయర్స్‌కి డిసాల్వ్ అవుతారు. ద వైస్ ప్రెసిడెంట్ ఈస్ ద ఎక్స్ అఫిషియో చైర్మన్. 1, 2, 3 అన్నీ కూడా కరెక్ట్. 1, 2, 3 గెట్ దిస్ ఆన్సర్ ఫర్ ఫ్రీ. Which of the following terms is specifically allocated with pole vault? Pole vault గురించి ఏ టర్మ్ వస్తుంది? Fosbury flop, plant box, glider, split steep. పోల్ వాల్ట్ గ్లైడ్ వస్తుందా? మేబీ నాకైతే తెలియదు. ఇది చూద్దాం. 25th ఇక్కడ. ఓకేనా? రైట్ ఇక్కడ చూద్దాం. మెసేజెస్ వస్తున్నాయి. ద లిబరల్ విన్ ఇది కూడా నాకు తెలీదు. బెంగుళూరులో జరిగిందంట. ద లైబర్ విన్ ఛాంపియన్స్ కప్ 2026 a 3-day invitational snooker event featuring 16 of India's top professional cueists was held at which venue in Bangalore? కోరమంగల్ ఇండోర్ స్టేడియం, ఫ్రీడమ్ పార్క్. కర్ణాటక చూద్దాం, బెంగళూరు కాబట్టి. క్వశ్చన్ నెంబర్ 1 కొద్దాం. ఎన్ని క్వశ్చన్స్ అయ్యాయి? 19 క్వశ్చన్స్ మార్క్ చేసాం. థర్డ్ క్వశ్చన్ కొద్దాం. PRX is designed to conduct the first all-sky spectral survey in the near infrared. One of its objective is to study origin. Yes, one of the objective అంటున్నాడు. కరెక్టే ఉండొచ్చు. సో, ఇది జనరలిస్టిక్ స్టేట్మెంట్ ఉంది. సెకండ్ వన్ కూడా జనరలిస్టిక్ స్టేట్మెంట్. ఇక్కడ థర్డ్ స్టేట్మెంట్‌లో మనకేంటంటే కొద్దిగా ఏం చేయొచ్చు? మనల్ని కన్‌ఫ్యూజ్ చేయొచ్చు లేదా డేటాని చేంజ్ చేయొచ్చు. ప్లేస్ ఇట్ ఈస్ ప్లేస్డ్ అట్ ద సన్ ఎర్త్ లాగ్రేంజ్ పాయింట్ L2 దగ్గర ప్లేసెస్. సో, లెట్ us గో విత్ 1, 2, 3 ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నీ కరెక్ట్ అవ్వడానికి. ఏ దానికి అసోసియేట్ అవుతున్నాడు? సో, వర్షిప్ ఆఫ్ ఏన్షియంట్ స్పిరిట్స్ అండ్ అనిమల్ సాక్రిఫైస్, మేకింగ్ బిగినింగ్ ఆఫ్ జూమ్ కల్టివేషన్, సీడ్ సోవింగ్. సో, మేబీ ఇది ఉండొచ్చు. రెస్ట్ కమ్యూనిటీ సెలబ్రేషన్ అండ్ షేరింగ్ ఆఫ్ ట్రెడిషనల్ లోకల్ బ్రూ అంటే మందు కాకపోవచ్చు. కమామరేటింగ్ విక్టరీ ఇన్ ట్రైబల్ వార్ఫేర్ త్రూ మార్షల్ డాన్స్ అంట. సో, నాగాలాండ్ వాళ్ళు మార్షల్ డాన్స్ ఎందుకు చేస్తారబ్బా? సో, మార్క్ ఫర్ రివ్యూ పెడదాం. ఒకవేళ టైం ఉంటే వచ్చి చూద్దాం. ఇన్ ప్రెషర్ ఫ్లో హైపోథసిస్, phloem translocation of sucrose is driven mainly by a gradient of transpiration pull generation is so trigger hydrostatic pressure from. సో, ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మనకి ఏం చేస్తాడంటే నార్మల్‌గా ఇది ఇచ్చేయొచ్చు. ఓకేనా? టు గోర్ ప్రెషర్ ఫ్రమ్ సోర్స్ టు సింక్ అని చెప్పేసి ఇవ్వచ్చు. బట్ ఇక్కడ ఏం చేశాడంటే బ్రాకెట్‌లో అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సో, మాక్సిమం ఇలా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇది కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే ఖచ్చితంగా ఇది కరెక్ట్ అవుతుందని కాదు. బట్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో, ఇది 21 క్వెషన్స్ అయిపోయాయి. ఇంతకుముందు ఇదే క్వెషన్ మనం ఏం చేసాం 1, 2, 3 మార్క్ చేసాం కదా! ఇది కూడా అలాగే చేద్దాం. రెండిట్లో ఏదో ఒకటి కరెక్ట్ అవుతుంది. తగిలితే తగులుతుంది. లేకపోతే లేదు. అంతే కదా! ఇక్కడ ఇది కూడా అదే చేద్దాం. 1, 2 మార్క్ చేద్దాం. ఇంకా ఒకటే కదా మిగిలింది. ఆ! గ్లైడ్ పెడదాం. ఓకేనా? 24 క్వెషన్స్ 25కి 25 పెట్టాం. ఎన్ని కరెక్ట్ అయితాయి, ఎన్ని తప్పు అవుతాయో చూద్దాం. సో, నేను అంత లోపల వాటర్ తాగొస్తాను. ఇంకా 1 మినిట్ 24 సెకండ్స్ ఉన్నాయి.
ఎస్ ఐఎమ్ బ్యాక్. సో 50 సెకండ్స్ సో స్కిప్ చేద్దాం, మీకు కూడా బోర్డు కొట్టిండొచ్చు. ఇప్పుడు దీని తర్వాత మన యొక్క ఎక్స్ట్రీమ్ క్వశ్చన్ స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ మనం టైం వేస్ట్ చేయకూడదు. సో ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. సాలిడ్ హెమిస్పియర్ సాలిడ్ స్పియర్ కన్స్ట్రక్టెడ్ బోత్ హ్యావింగ్ సేమ్ రేడియస్, ఫైండ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ హెమిస్పియర్ 2 pi r square and total surface 4 pi r square. సో రేషియో, సో పై తో పై క్యాన్సల్, r square తో r square, రేడియస్ సేమ్ కాబట్టి 1:2 ఉంటుంది. 1:2 ఈజ్ ఆన్సర్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూద్దాం. సో ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని డబల్ కనుక చేస్తే, సో ఎందుకు 64 అంటే 8 8 8 64. సో 8x minus 6/x that is equals to 7 2s are 14. So 14 square is 196. 196 plus 2 into 8 into 6. 6 2s are 12. 12 8s are 96. 96 అంటే 2 9 18 292 ఆన్సర్. సో బేసిక్ క్వశ్చన్ ఇది మనకు. సో స్లోప్ ఆఫ్ లైన్ పర్పెండిక్యులర్, దీనికి పర్పెండిక్యులర్ గా ఉన్న లైన్. సో స్లోప్ దీనికి ఏమవుతుంది, దిస్ స్లోప్ అనేది -2y that is equals to -5x -8 y is equals to mx plus c. సో y 5/2 అనేది స్లోప్ అవుతుంది. దీనికి రివర్స్ -2/5 -2/5. నెక్స్ట్ క్వశ్చన్. సో a and b are two prime numbers such that a is greater than b. LCM వచ్చేసరికి 667. సో 667 అనేది LCM అంటే రెండిటి యొక్క మల్టిపుల్. a ఇంటూ b అనేది 667. సో రెండు నెంబర్స్ ని మల్టిప్లై చేస్తే 667 వస్తుంది. సో 30 30 తీసుకుందాం, ఓకేనా, అప్రాక్సిమేట్ తీసుకుందాం. సో 30 30 900, 20 20 400. సో నా యొక్క వాల్యూస్ a b వాల్యూస్ 20కి 30కి మధ్యలో ఉన్నాయి. సో 20కి 30కి మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏంటి, 29 23. సో 29 ఇంటూ 23 చేయండి, ఎగ్జాక్ట్లీ 667 అనేది వస్తుంది. సో ఇక్కడ వాడు అడిగింది ఏంటి, b మైనస్ ఏ. సో 29 మైనస్ 23 ప్లస్ 2 ఇంటూ ఏబి అంటే 667, అవునా, 667. సో ఇక్కడ వచ్చేసరికి -6 వస్తుంది, ప్లస్ 7 2s are 14, 6 2s are 12 13, 6 2s are 12 13, 1334 లోంచి 6 తీసేయండి. సో 1328, 1328, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ రెక్టాంగిల్ ఇస్ 3:4 వెన్. సో 3:4 ఉంది. దీని తర్వాత మనం 4 అనేది యాడ్ చేసాం. యాడ్ చేసిన తర్వాత రేషియో బికమ్స్ 4:5. సో ఇక్కడ కూడా డిఫరెన్స్ 1, ఇక్కడ కూడా డిఫరెన్స్ 1, 1 యొక్క వాల్యూ 1. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు, ఫైండ్ ద రేషియో ఆఫ్ ఇనిషియల్ ఏరియా టు ద న్యూ ఏరియా. సో ఇనిషియల్ ఏరియాకి న్యూ ఏరియాకి ఇది అడిగాడంటే ఇది ఇచ్చినా ఇవ్వకపోయినా అవసరం లేదు. సో ఆబ్వియస్లీ 3:4 రేషియో 4:5 అవుతుంది. సో 3:5 ఆన్సర్. ఆన్సర్ ఏమవుతుంది 3:5. చెక్ చేసుకోవచ్చు మనం. సో ఇది సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ 1800 డివైడెడ్ బై 20. సో 1800ని 20తో కనుక డివైడ్ చేస్తే, సో 1800/20 ఇక్కడ మల్టిప్లికేషన్లో మనకేమొస్తుంది, ఇది 6, ఇది వచ్చేసరికి 12, 12 ఒక 6 18. సో 2 9s are 18. సో 0 8 9s are 72, 9 1s are 9, 16 20 1620. ఓల్డ్ మ్యాన్ వెల్త్. సో ఓల్డ్ మ్యాన్ గేవ్ 25% ఆఫ్ హిస్ వెల్త్. సో లెట్ అస్ సపోజ్ ఆయన దగ్గర X రూపీస్ ఉన్నాయి. సో 25% ఇచ్చాడు, 36% రిమైనర్ 10%. సో ఇది సింపుల్ పర్సంటేజ్ యొక్క కాన్సెప్ట్. అంటే ఆయన దగ్గర 3/4 మిగిలింది, 36% ఇచ్చేసాడంటే 64% అనేది మిగిలింది. దాని తర్వాత 10% ఇచ్చాడంటే 9/10 అనేది మిగిలింది. దాని తర్వాత టోటల్ వచ్చేసరికి 15120, అవునా. సో 4తో 16 4s are 64, 9తో డివైడ్ చేద్దాం, లేదా 3తో, ఎలాగైనా మీ ఇష్టం. సో 9తో కనుక నేను 3తో డివైడ్ చేస్తాను. సో 3 5s are 15, 0 3 4s are 12, 5040, 9తో కనుక డివైడ్ చేస్తే 4 9s are 5 9s are 45, 5 9s are 45, 6 9s are 54, 5 60. 16తో కనుక నేను డివైడ్ చేస్తే 16 3s are 48. 48 అంటే ఎంత మిగులుతుందండి, 6 7 8, 16 5s are 80. సో 35 ఒక 1000, 35,000 ఆన్సర్. ఇంకా 10 మినిట్స్ ఉంది, చూద్దాం. సో యావరేజ్ ఆఫ్ ఫస్ట్ X నెంబర్స్ ఈస్ 40, నెక్స్ట్ Y నెంబర్స్ ఈస్ 60, ఓవరాల్ యావరేజ్ అంతా 50. సో XY రేషియో ఏమవుతుంది, ఇది 10 ఇది 10 అంటే 1:1. సో X1 Y 1. సో XY ఏమైతాయి, XY రెండు కూడా ఈక్వల్ అవుతాయి, X అండ్ Y అనేవి ఈక్వల్ అవుతాయి. క్లియర్. సో ఇక్కడ చూద్దాం,
ఇది సర్క్యులర్ ట్రాక్ యొక్క రేస్. దే స్టార్ట్ అట్ 6 AM ఆపోజిట్ డైరెక్షన్‌లో వెళ్తున్నారు 1.8. సో, డిస్టెన్స్ అపాన్ 1.8 బై 2 ఇద్దరు ఆపోజిట్ అంటే ఇది 15 కిలోమీటర్స్. ఓకేనా? ఇది కిలోమీటర్ పర్ అవర్ ఉంది. వీళ్ళు ఫిఫ్త్ టైమ్ మీట్ అవుతున్నారు. సో, మనకు కావాల్సింది మినిట్స్‌లో. సో, ఇది కిలోమీటర్స్ వస్తుంది. ఓకేనా? సారీ అవర్స్ వస్తుంది. సో, 60తో మల్టిప్లై చేస్తే మనకేమొస్తుంది? మినిట్స్ వస్తుంది. కానీ ఫస్ట్ టైమ్ మీట్ అయితే ఇది. ఇది ఫస్ట్ టైమ్. మనకేం కావాలి? ఫిఫ్త్ టైమ్ మీట్ అయ్యారు. సో, 5తో క్యాన్సల్ ఔట్ చేయండి. 5 3 15, 3 20 8 2 36 అంటే 36 మినిట్స్ తర్వాత మీట్ అవుతారు. ఏది? ఫిఫ్త్ టైమ్. ఫిఫ్త్ టైమ్ వచ్చేసరికి 36 మినిట్స్ తర్వాత అంటే ఆప్షన్ ఏ. నెక్స్ట్ ఈ క్వెషన్ కొద్దిగా డిఫరెంట్ అనేది ఉంది. తర్వాత చూద్దాం. ఇది కూడా తర్వాత చూద్దాం. కాంపౌండెడ్. సో, a sum invested 20% per annum per compounded annually. What fraction of the amount at the end of 2 years? 2 years అంటే 20 అంటే 44% మనకేంటంటే వస్తుంది. సో, వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద అమౌంట్ అట్ ద ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్ ఈస్ ద టోటల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎర్న్డ్. సో, అమౌంట్ ఎంత? 44% మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్. అమౌంట్ ఎంత? 144. సో, ఇది ఫ్రాక్షన్ అడుగుతున్నాడు. సో, 4తో డివైడ్ చేయండి. 4 1 4 1 దీని తర్వాత 4 3 12, 4 6 24, 11/26. ఇక్కడ చూద్దాం. ఎ ఫ్యామిలీ స్పెండ్స్ 60% ఆఫ్ ఇన్‌కమ్. సో, 100 రూపీస్ సంపాదిస్తే అందులో 60 ఎక్స్‌పెండిచర్స్, 40 వచ్చేసరికి సేవింగ్స్. సో, ఇది 20 పెరిగింది. ఇది ఏమైంది? ఎక్స్‌పెండిచర్ అమౌంట్ రిమైన్స్ సేమ్. సో, ఇది 60 అలాగే ఉంది. సో, 0 పెరిగింది. సో, ఇదేమవుతుంది? 40 నుంచి 20 పెరుగుతుంది. సో, 20 40 పైన పెరిగిందంటే 50% పెరిగింది సేవింగ్స్. 2 triangles similar perimeter 15 or 21. If the areas of the smaller triangle. సో, ఇది ఏరియా. సో, ఆబ్వియస్‌లీ ఏరియా అనేది ఇది 15 ఇది 21 అయితే దీని యొక్క డబుల్ అవుతుంది. ఓకేనా? సో, ఏరియా రేషియో వచ్చేసరికి ఏమవుతుంది? దీనికి డబుల్ అవుతుంది. ఓకేనా? సైడ్ యొక్క రేషియో. సో, ఇది డైరెక్ట్‌గా వాడే ఇచ్చేసాడు. 15 స్క్వేర్ ఈస్ 225. ఆన్సర్ ఏమవుతుంది? 21 స్క్వేర్ దట్ ఈస్ 441. నెక్స్ట్ క్వెషన్. సో, టైమ్ అండ్ వర్క్. ఏ కాంట్రాక్టర్ ఎంగేజ్ 24 వర్కర్స్ టు కంప్లీట్ ఎ వర్క్ ఇన్ 30 డేస్. ఈచ్ వర్కింగ్ 8 అవర్స్. ఓకే. ఇది టోటల్ వర్క్. నెక్స్ట్ ఆఫ్టర్ 10 డేస్ 10 రోజులు వాళ్ళు పని చేసేసారు. అంటే ఇక ఎన్ని రోజులు పని చేయాలి? 20 రోజులు పని చేయాలి. అండ్ ప్రతి ఒక్కరు 8 గంటలు పని చేయాలి. ఇది వాళ్ళు రిమైనింగ్ వర్క్ చేయాలి. కానీ ఏమైంది? 6 వర్కర్స్ లెఫ్ట్. ఆరుగురు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారంటే ఇప్పుడు ఈ 18 వర్కర్సే ఉన్నారు. వీళ్ళు ఎన్ని రోజులు పని చేయాలో తెలీదు. అదే కనుక్కోవాలి మనము. ఆబ్వియస్‌లీ అదే అడుగుతాడు క్వెషన్. 10 అవర్స్ డైలీ. సో, 10 1s ఆర్ 10 2s ఆర్ 2 1s ఆర్ 2 9s ఆర్ 18. ఓకేనా? 2 9s ఆర్ 18. సో, 3తో గనక నేను క్యాన్సల్ చేసి 3 3s ఆర్ 9, 3 8s ఆర్ 24, 8 8s ఆర్ 64. x is equals to 64/3. 3తో గనక నేను డివైడ్ చేస్తే 3 2s ఆర్ 3 1s ఆర్ 21 1/3. సో, 21 1/3 ఉందా? యెస్. ఆప్షన్ బి. 21 1/3 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. An L-shaped floor formed by joining 2 non-overlapping rectangles. సో, ఒకటి ఇలా ఉందంట. ఇంకోటి ఇలా ఉంది. సో, ఈ రెండిటికి 300 మీటర్ పర్ స్క్వేర్. సో, 5 8s ఆర్ 40. ఇది ఏరియా ఇది. దీని తర్వాత 6 4s ఆర్ 24. సో, ఎంత? 64 మీటర్ స్క్వేర్. ఒక్కొక్క మీటర్ వచ్చేసరికి 300 రూపీస్. 4 3s ఆర్ 12, 6 3s ఆర్ 18, 192, 19200. సో, టోటల్ కాస్ట్ వచ్చేసరికి 19200 వస్తుంది. సో, ఇక్కడ చూద్దాం. ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 10 సెంటీమీటర్స్, ఎ కార్డ్ ఆఫ్ లెంగ్త్ 10 సెంటీమీటర్స్ జాయిన్డ్ ఎండ్ పాయింట్స్ ఆఫ్ 2 రేడియై. సో, వాడు ఏమంటున్నాడంటే ఇలా ఒక కార్డ్ అనేది ఉంది. ఓకేనా? సో, ఇక్కడ ఈ ఎండ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి రేడియస్‌కి జాయిన్ అవుతున్నాయి. సో, ఇలాగా. అవునా కదా? యెస్. సో, ఇదేమవుతుంది? ఇది 10, ఇది 10, ఇది 10. ఇది ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అవుతుంది. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్? ఈ సెగ్మెంట్ యొక్క ఏరియా అడుగుతున్నాడు. సో, ఆబ్వియస్‌లీ 1/6 పై ఆర్ స్క్వేర్. పై ఆర్ ఎంత? 10 స్క్వేర్. 10 స్క్వేర్ అంటే 100. అందులో నుంచి √3/4 ఆర్ స్క్వేర్ అంటే 100. ఇది నేను తీసేయాలి. సో, 3 50. సో, 50 5/3 లోంచి ఇది నేను సబ్ట్రాక్ట్ చేస్తే 25. 25 √3 అనేది తీసేయాలి. సో, 50 5/3 25 √3 ఆప్షన్ డి. ఓకేనా? నెక్స్ట్ ఇది చూద్దాం. సో, sin స్క్వేర్ ఏ అపాన్ 1 సో, ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దామా? వాల్యూ sin 0 ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 పెట్టండి. ఏ అనేది 0 పెడితే ఇది 0 అయిపోతుంది. ప్లస్ 1/0 ఇంటూ ఎనీథింగ్ 0. కాస్ ఏ ఏమవుతుంది? 1 1/1 వచ్చేసరికి 1. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ.
ఫస్ట్ 0 పెట్టడానికి ట్రై చేయండి. ఇది సింపుల్ క్వెషన్. ఇది లాస్ట్ ఏమవుతుందంటే రెండిటి మధ్య డిఫరెన్స్ అనేది 1 అయితే ఫస్ట్ టర్మ్, లాస్ట్ టర్మ్ అనేది మిగులుతాయి. సో ఫస్ట్ టర్మ్ ఈజ్ 4 మైనస్ లాస్ట్ టర్మ్ ఈజ్ 12. 12 అంటే 2√3. సో ఇక్కడ నుంచి 2 గనుక నేను కామన్ చేస్తే 2 మైనస్ 2√3. సో 2 ఇంటూ 2 మైనస్ 2√3. దట్ ఈస్ ఆప్షన్ ఏ. ఇక్కడ చూద్దాం. సో వాల్యూస్ వాడే ఇచ్చేసాడు. మనకు కావాల్సింది ఏంటి? ఎంఎల్కే. ఎంఎల్కే అంటే ఈ వాల్యూ. సో ఈ వాల్యూ ఏమవుతుంది? ఇది 108 అవుతుంది. ఎల్జీక్యూ. ఎల్జీక్యూ. సో ఇది ఎల్జీక్యూ ఇదేంటి? ఈ రెండిటి యొక్క సమ్మే కదా ఎక్స్టర్నల్ యాంగిల్. సో ఎంత? 120, 128. ఈ రెండింటిని యాడ్ చేయాలి. 8 + 8 16. 16 ఒకటే ఉంది. దట్ ఈస్ 236. రెండింటిని యాడ్ కదా అడిగింది. సమ్ ఆఫ్ ద వాల్యూస్ అడిగాడు. సో 236 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఎ మ్యాన్ మార్క్డ్ అన్ ఐటమ్ 20% అబౌవ్ ద కాస్ట్ ప్రైస్. ఇక్కడ ఇది కొంచెం చూడండి, ఇక్కడ వాల్యూ అనేది ఎలా ఉంది? కొంచెం డిఫికల్ట్గా ఉందా? సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో sin 30, sin 60, cos 60, sin 30, cos 60 cancel, sin 60, cos 30 cancel. So 1 minus tan 45, 1 minus 1 is 0. ఓకేనా? ఎక్కడైనా 2 లైన్స్ కంటే ఎక్కువ క్వశ్చన్ కనిపిస్తే వదిలేండి. అండ్ ఐటమ్ ఇస్ సోల్డ్ 21 యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్. ఇది కూడా మనం తర్వాత చూద్దాం. సో ఏది సాల్వ్ చేద్దాం. 20 డివైడెడ్ బై 4, 20/4, 4 3s are 12 రాయాలి ఇంటూ 3 ప్లస్ 9 డివైడెడ్ బై 18 2s are 36 ఇంటూ 5 మైనస్ 5/30. ఇక్కడ 3 1s are 3 4s are 4 5s are 25 4 9s are 36 ప్లస్ 5/4 ఇది వచ్చేసరికి 1/6. సో ఇది 5 అలాగే ఉంచుదాం. సో ఇది 12 అవుతుంది. సో 5 6 అంటే ఇది 15 15 5 3 15 15 minus 2 15 minus 2 is 13. సో 12 5 60 60 ఒక 13 70 60 ఒక 13 73 73/12 73/12 దట్ ఈస్ ఆప్షన్ ఏ. లేదా డివైడెడ్ బై 12 ఒకటే ఒక ఆప్షన్ ఉంది, అదేనా మనం చెప్పొచ్చు. ఇక్కడ 25 3 లైన్స్ ఉంది. సో 3 లైన్స్ ఉంటే నేను ఆబ్వియస్లీ ఈ క్వశ్చన్స్ని టచ్ చేయను. 3 లైన్లు లేదా 3 లైన్ల కంటే ఎక్కువ ఉంటే టచ్ చేయను. సో ఇక్కడ ద సింపుల్ ఇంట్రెస్ట్ 2400. సో 2400 ఇది 36 రూపీస్ మోర్ వచ్చిందంట. ఎప్పుడు? ఇలా రెండు ఇలా ఉన్నప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్. సో 36 రూపీస్ అనేది ఎంత పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేయండి. 24కి ఇంటూ 100. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే 1.5% వస్తుంది, లేదా 3/2% వస్తుంది. అవునా? సో ఈ రేషియో వచ్చేసరికి 3:2 కావాలి. సో 3:2 ఎప్పుడు అవుతుంది? మనం ఇది చూద్దాం. 8 మంత్స్ అంటే ఏంటి? 8 మంత్స్ 8/12. సో 4 2s are 8, 2/3 ఇంటూ సంథింగ్ రేషియో. ఇది వచ్చేసరికి 3 3s are 9, 3 4s are 12, 3/4 ఇంటూ సంథింగ్. సో ఇక్కడ 10 సబ్స్టిట్యూట్ చేద్దాం. 10 + 1 11, 11 అయితే క్యాన్సల్ కాదు. 8 8 + 1 9. ఓకేనా? 8 + 9 8 - 2 దట్ ఈస్ 6. సో 3 3s are 9, 3 2s are 6 రేషియో. ఓకేనా? ఇది 2 2s are 4, 2 3s are 6, 3 ఇంటూ 3. సో 3 2s are 6, 2:3 అయింది. 3:2, 2:3 ఆబ్వియస్లీ 8 అనేది మనకు సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 11th క్వశ్చన్ చేయలేదా మనం? చేయలేదు. సో ఇది సాల్వ్ చేద్దాం. హనీ వాటర్ ఫస్ట్ దాంట్లో 25% సెకండ్ దాంట్లో 75% ఉంది. సో హనీ వాటర్ సో 25% అంటే 1, ఇది 3. నెక్స్ట్ దాంట్లో వచ్చేసరికి 3 1. అవునా? సో ఇది మనం ఏం చేసామంటే ఫస్ట్ వచ్చేసరికి 3 పార్ట్స్ తీసుకున్నాం, సెకండ్ వచ్చేసరికి 5 పార్ట్స్. అంటే హనీ వచ్చేసరికి 3 5 3s are 15, టోటల్గా 18 పార్ట్స్ వచ్చింది. టోటల్గా 4 4 3s are 12, 12 4 5s are 20, ఒక 32. సో 32 multiplied by 100. సో 4తో కనుక క్యాన్సల్ అవుట్ చేస్తే 2తో 2 9s are 18, 2 16. సో 9/16. 9/16 is what? 54. సో 9 16 5s are 16 5s are 80. అవునా? 16 6 are 96. ఓకేనా? 16 5s are 80, 16 6 are 96. సో 56% వస్తుందా? 56.25నా లేకపోతే 54.3నా? ఒక సెకండ్, ఇక్కడ టైం అనేది ఉంది కాబట్టి క్యాన్సిల్ చేద్దాం. సో 16 16 5s are 80, 10 100 వస్తుంది. సో 900 అంటే 10 100 వస్తుంది. సో 16 6 are 96. ఎస్. సో 56.25. ఎస్, నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఇక మనకు మిగిలినవి 3 క్వశ్చన్స్. ఇందులో ఏదైనా మనం అటెంప్ట్ చేయొచ్చా? సో సపోజ్ 1250 అనుకుందాం. 1250కి 20% వచ్చేసరికి 1500, 1500కి 8% డిస్కౌంట్ 14. నాకెందుకు ఇది అనిపిస్తుంది 1250 మార్క్ చేసి వెళ్ళిపోదాం.
23rd క్వశ్చన్ ఇది, 25th క్వశ్చన్ ఇది. ఈ 2 ఉన్నాయి. సో 4 మంత్సా 6 మంత్సా? సో 6 ఓకే, వెళ్ళిపోయింది. నో ప్రాబ్లం. రైట్, ఇక్కడ చూద్దాం. సో ఇది ఎందుకు మనకు అవసరం లేదు ఇంకా. ఎస్కేప్. సో ఓన్లీ మనకు మౌస్ ఉంటే చాలు. విచ్ పార్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ కంటైన్స్ ద స్పెల్లింగ్ ఎర్రర్? షీ షోడ్ రిమార్కబుల్ perseverance in completing the project under difficult circumstances and tight deadlines. So circumstances correct, tight deadlines, completing the project. ఇక మిగిలింది పర్సివరెన్స్, అక్కడే ఎక్కడో చోట మిస్టేక్ చేస్తుంటాడు. చూస్ ద ఆప్షన్. ప్యాసివ్ ఫామ్ చూడాలి. వెన్ డిడ్ ద ఆర్కివిస్ట్, ఓకేనా, వెన్ డిడ్ ద ఆర్కైవిస్ట్ catalog the newly recorded palm leaf manuscripts for the రీజనల్ మ్యూజియం? డిడ్, ఇక్కడ డిడ్ వస్తే ఇక్కడ కూడా డిడ్ రావాలని చెప్పేసి రూల్ ఏం లేదు, అలా రాకూడదు. సో ఇక్కడ డిడ్ పాస్ట్ టెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ పాస్ట్ టెన్స్ రావాలి. బట్ ఇక్కడ హ్యాడ్ పాస్ట్ పర్ఫెక్ట్ లో వెళ్తున్నాం, ఇలా చేయకూడదు. సో అంటే యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ లో ఒక జనరల్ రూల్ వచ్చేసరికి టెన్స్ అనేది మనం మార్చకూడదు. సో టెన్స్ ఇక్కడ పాస్ట్ ఉంది, ఇక్కడ కూడా మనం పాస్ట్ లోనే ఉంచాలి, అలాగకుండా పాస్ట్ పర్ఫెక్ట్ చేయకూడదు. సో ఇది డిడ్, డిడ్ అంటే డిడ్ రాకూడదు. వాజా వర్రా? వెన్ వర్ ద న్యూలీ రికార్డెడ్ మాన్యుస్క్రిప్ట్స్, మాన్యుస్క్రిప్ట్స్ ప్లూరల్ కాబట్టి వర్. నెక్స్ట్, డిస్పాట్ ఆల్ టాంట్రమ్స్ పుట్ ఆన్ బై మీ, మై ఆంట్ టుక్ దెమ్ విత్ నో అఫెన్స్. సో ఇటాలిసైజ్ లో ఉన్నది విత్ నో అఫెన్స్, సో అసలు కనిపించదు. సో ఇక్కడ ఇటాలిసైజ్ వర్డ్ వచ్చేసరికి విత్ నో అఫెన్స్, ఇది ఇడియమ్, ఓకేనా. దీనికి మనం చెప్పాలి ఫెయిర్ అండ్ స్క్వేర్, టేక్ ఎక్సెప్షన్ టు, ఈజ్ ఇన్ గుడ్ పార్ట్. సో ఆన్సర్ ఈజ్ ఇన్ గుడ్ పార్ట్, టాలరేట్ చేస్తుంది, ఓకేనా, టాలరేట్ చేస్తుంది అని చెప్పేసి. The mountaineers, so homonym, the mountaineers reached the mountain peak before sunset. The peak was covered with snow. The snow stood at the highest peak. Electricity. So ఇది homonym, synonym గా అంటే అలాగే యూస్ చేశాడు. సో ఇది చూద్దాం, తర్వాత చూద్దాం ఇవన్నీ. ఇక్కడ ఇది కూడా తర్వాత చూద్దాం. ఇది 2. మ్యాగ్నోనిమస్ అంటే ఏంటి? ఎవరైనా ఒకరు చాలా జనరస్ గా ఉండడం, నోబుల్, జనరస్, ఫర్ గివింగ్. పెట్టి, ఇక్కడ ఆపోజిట్ అడిగాడు, పెట్టి. నెక్స్ట్, ఫిగర్ ఆఫ్ స్పీచ్ యూజ్డ్ ఇన్ హీ షోడ్ ఆఫ్ హిస్ న్యూ సెట్ ఆఫ్ వీల్స్. సో పర్సోనిఫికేషన్ ఒక పర్సన్ గా కాదు, ఒక వస్తువుని పర్సన్ గా చూపిస్తున్నాను కాదు. హైపర్బోల్ ఇది కూడా కాదు. మెటోనిమస్ ఇన్ ఆప్షన్ ఏ, ఆప్షన్ సి, రెండింటి ఏదో చూడాలి. ఆప్షన్ సి పెడతాను నేను, మార్క్ ఫర్ రివ్యూ. నెక్స్ట్, ద మ్యూజియంస్ న్యూ ఎగ్జిబిషన్ ఈజ్ డిజైన్డ్ టు అట్రాక్ట్ visitors from diverse backgrounds by showcasing artifacts that dates back to the early medieval period. So the ikkada museum's new exhibition is designed to attract visitors from diverse backgrounds by showcasing artifacts plural that dates back కాదు, డేట్ బ్యాక్ ఉండాలి, డేట్ బ్యాక్, ఓకేనా, డేట్స్ బ్యాక్ కాదు. ద టీచర్ ఆస్క్డ్ ద స్టూడెంట్స్ వేర్ వర్ దే గోయింగ్ ఆఫ్టర్ ద స్కూల్. సో వర్ దే గోయింగ్, ఇక్కడ మనకేమో ఒకవేళ క్వశ్చన్ మార్క్ అనుకుంటే వర్ దే గోయింగ్ అనేది కరెక్ట్. బట్ ఇక్కడ ఏముండాలి? దే వర్ గోయింగ్, వర్ దే గోయింగ్ కాదు, దే వర్ గోయింగ్. ద డేటా కలెక్టెడ్ డ్యూరింగ్ ద ఎక్స్పెరిమెంట్ వర్, డేటా సింగులర్ వర్బ్, వర్ ప్లూరల్. సో సింగులర్ సబ్జెక్ట్, ఇక్కడ ప్లూరల్ వర్బ్. సో ఆబ్వియస్లీ ఆప్షన్ బి లో ఎర్రర్ అనేది ఉంది. ఇన్ స్క్విడ్ గేమ్స్ షో సాంగ్ వాస్ ఎ క్యారెక్టర్ వర్దీ ఆఫ్ హేట్ డ్యూ టు హిస్ సెల్ఫిష్ అండ్ ఆరోగెంట్ నేచర్. ఇంప్రూవ్మెంట్ ఇది. హేట్ ఆఫ్ వర్దీ క్యారెక్టర్, ఏ క్యారెక్టర్ ఆఫ్ వర్దీ హేట్, ఏ వర్దీ క్యారెక్టర్ ఆఫ్ హేట్, ఏ వర్దీ క్యారెక్టర్ ఆఫ్ హేట్, ఏ క్యారెక్టర్ వర్దీ ఆఫ్ హేట్. సో ఆబ్వియస్లీ ఇక్కడ ఇంప్రూవ్మెంట్ చేయాల్సిన ఏం అవసరం లేదు. ఇది బాగా సౌండ్ అనేది చేస్తుంది, చెవులకు వినడానికి బాగుంది, ఓకేనా. నేను అలాగే చేస్తాను. I can't dash with all the noise. I can't look up, run out of, put up. Put up అంటే టాలరేట్ చేయడం, ఇంకా నేను టాలరేట్ చేయను. put up with, yes. వెస్టీజ్ అంటే మనకు అవసరం లేనిది, ఓకేనా. ఎక్సెస్ గా మన దగ్గర ఉంది. సినోనిమ్ అబండెంట్ అంటే మనకు అవసరం లేనిది, రెమినెంట్, డిలీషన్, అల్టిమేట్. సో వెస్టీజ్ అంటే ఏదైతే మన అపెండిక్స్ ఉందో, అపెండిక్స్ ఆర్గన్ ఉందో, అది ఒక వెస్టీజియల్ ఆర్గన్ అంటాం, అలాగా. సో అదేంటంటే దాంతో మనకు పని లేదు, ఓకేనా. అది ఏదో
రెమినెంట్, అది మిగిలిపోయింది. ఓకేనా, ఆ ఇంటెస్టైన్స్ లో భాగంగా ఉంది కానీ భాగం కాదు. గెట్ యువర్ యాక్ట్ టుగెదర్ ఇడియం. సో కంబైన్డ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కాదు. టు పర్ఫార్మ్ సింక్రోనస్లీ, ఓకే మేబీ. టు స్టార్ట్ ఆర్గనైజింగ్ వన్ సెల్ఫ్, ఆర్గనైజ్ చేయడమా కాదు. ప్రీ ప్లానింగ్ బిఫోర్ యాక్టింగ్ ఇన్ సిచ్యువేషన్ కాదు. టు పర్ఫార్మ్ సింక్రోనస్లీ. షీ ప్రిపేర్డ్ హర్ సెల్ఫ్ ఫర్ ద కాంపిటీషన్. హర్ సెల్ఫ్ అనేది ఇక్కడ వాట్ ఈస్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కాదు, అది కూడా ఏం అడుగుతున్నాడు, ప్రొనౌన్. వాడే చెప్పాడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి అని చెప్పేసి. ఇది ఒక ప్రొనౌన్ అవుతుంది. షీ ప్రిపేర్డ్ హర్ సెల్ఫ్. సో ఇది ఏం చేస్తుంది, తన పైన యాక్షన్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఈ ప్రిపేర్ అనేది తన పైన రిఫ్లెక్ట్ చేస్తుంది కాబట్టి ఇది ఒక రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. పిక్ ద స్పెల్లింగ్, కరెక్ట్ స్పెల్లింగ్. సో ఎగ్జిస్టెన్షియలిజం, జెడ్ ఉండకూడదు, ఐఎస్ఎం ఉండాలి. సో సి ఎలిమినేటెడ్. ఎస్ కాదు, ఇక్కడ కూడా ఎస్ కాదు, టీ ఉండాలి. టిఐఏఎల్, ఎగ్జిస్టెన్షియలిజం. డిడాక్టిక్, డిడాక్టిక్ సినోనిమ్ అడిగాడు. ఇంపీరియల్. సో డిడాక్టివ్ అంటే ఎడ్యుకేషనల్, ఇన్స్ట్రక్టివ్, అలాగా. ఇన్స్ట్రక్షనల్, ఎడ్యుకేషన్. ద క్యాట్ చేజ్డ్ మౌస్. సో ఇది కూడా హోమోనిమ్. సో ఇక్కడ మౌస్ కాకుండా వేరే విధంగా యూజ్ చేయాలి. ద మౌస్ హెడ్, ఇది కాదు. ద వైర్లెస్ మౌస్, ఎస్, ద వైర్లెస్ మౌస్. వై డోంట్ వి ఇన్వైట్ రోహన్ టు ద మీటింగ్, షీ సెడ్. షీ సజెస్టెడ్ డాడ్ రోహన్ టు ద, షీ సజెస్టెడ్, she suggested to invite Rohan. She suggested inviting Rohan to the meeting. She suggested to invite Rohan to the meeting. To invite ఉంటుందా? టు ఇన్వైటింగ్ రాదు, ఇన్వైట్ అయితే కాదు. షీ సజెస్టెడ్ ఇన్వైట్, ఇన్వైటింగ్. షీ సజెస్టెడ్ ఇన్వైటింగ్ రోహన్ టు ద మీటింగ్, ఎస్. సో క్వశ్చన్ నెంబర్ 1కి వచ్చాం. సో క్వశ్చన్ నెంబర్ 5కి వెళ్దాం. సో ఇవన్నమాట. చేద్దామా ఇది? ఒకసారి చేద్దాం. ఇంకా మన దగ్గర 8 నిమిషాలు ఉంది. 5 మినిట్స్‌లో కంప్లీట్ చేద్దాం. ఎక్స్‌ప్రెషన్స్ సచ్ యాస్ చాయ్, వాయ్, ఘర్, వర్, కామ్, షామ్ ఎక్సెట్రా ఆర్ డీప్లీ embedded in everyday conversations, often dismissed as casual slang or quirky speech habit. These expressions are actually part of it. ఇక్కడ ఏంటంటే స్క్రోల్ పనిచేస్తుంది. యాక్చువల్‌గా స్క్రోల్ అనేది పని చేయకూడదు. ఓకేనా? ఎగ్జామ్‌లో స్క్రోల్ పనిచేయదు. ఓకే. సో ఇది మొత్తం చాయ్, వాయ్, ఘర్, వర్ ఇలా ఫ్రేజెస్ పైన ఉన్నాయి. ఐడెంటిఫై ద సెంటెన్స్ ఫ్రమ్ ద ప్యాసేజ్ విచ్ ఈస్ ద పాసివ్ వాయిస్. Echoed reduplication involves repeating a word while altering the sound. సో పాసివ్ వాయిస్ లో ఉండాలి. సో పాసివ్ వాయిస్ ఇదైతే కాదు. లింగ్విస్టిక్స్ ట్రేస్ ద ఆరిజిన్ ఆఫ్ ఎకోడ్ రూడ్, ఇది కూడా కాదు. దీస్ ఎక్స్ప్రెషన్స్ డెమాన్స్ట్రేట్ ద క్రియేటివిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ట్రెడిషన్స్. దిస్ ఫీచర్ was helping verb was gradually assimilated into numerous Indian languages. Yes, this feature passive voice lo undi. In the sentence, when someone says chai wai, the phrase extends beyond tea itself to snacks, coffee. Ikkada when someone says chai wai, when someone says chai wai is, so when someone says chai wai, the phrase, so idoka phrase extends beyond tea itself including snacks. Chai wai. సో ఇది స్టార్టింగ్‌లో వచ్చింది. మనం నౌన్ క్లాస్‌గా పెట్టొచ్చు. సో ఇదొక నౌన్ క్లాస్.
నౌన్‌గా పనిచేస్తుంది. ఓకేనా. ఎందుకంటే దీన్ని బేస్ చేసుకొని వర్బ్ అనేది వస్తుంది. సబ్జెక్ట్ అనేది నౌన్ అవుతుంది. ఇన్ ద ప్యాసేజ్ ద వర్డ్ అసిమిలేటెడ్ మోస్ట్ నియర్లీ మీన్స్ అసిమిలేటెడ్ complete rejection of language, gradual adaptation of a future. According to the passage, what is the primary function of echoed reduplication? It enables speakers to express broader meanings efficiently. It helps the speaker preserve the original pronunciation of word. Echoed duplication, it allows writers to maintain strictly grammar. It encourages speakers to avoid borrowing foreign words. So it helps the speaker preserve the original pronunciation of word for broader meaning efficiently. Okay na. Echoed reduplication ఇక్కడ ఉంది. Linguistics trace the origins of echoed reduplication to ancient Dravid language. It emerged more than 3,000 years ago. Sustained cultural and linguistic interactions was the Indian suppression feature the spread northward influence. It enables speakers to express broader meaning efficiently. It helps speaker preserve the original pronunciation of word. ఈ రెండిట్లో ఏదైనా ఉండొచ్చు, ఏ ఆర్ బి. ఇట్ ఎనేబుల్ స్పీకర్స్ టు ఎక్స్ప్రెస్ బ్రాడర్ మీనింగ్. సో లెట్ సపోజ్ బి అనేది పెడదాం. ఇక్కడ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ సమ్మరైజ్ ద ప్రైమరీ ఆర్గ్యుమెంట్ ఆఫ్ ద ఏన్షియంట్ ద్రవిడియన్ లాంగ్వేజ్ కంటిన్యూ టు ఇన్ఫ్లుయెన్స్ మోడర్న్ ఇన్ ఇండియన్ స్పీచ్ ప్యాటర్న్ ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్ రీప్లేస్డ్ ట్రెడిషనల్ లింగ్విస్టిక్ ప్రాక్టీస్ ఎకో రిప్లికేషన్. సో ఆన్సర్ ఫీజిబుల్ ఏ అనేది నాకు కనిపిస్తుంది. ఇక్కడ 10 ఇది చూద్దాం. 3 మినిట్స్ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈస్ ట్రాన్స్ఫార్మింగ్ మోడర్న్ వర్క్ ప్లేసెస్. ఓకే, ఇది ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. సో ఆర్తో ఎక్కువ ఉన్నాయి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈస్ ట్రాన్స్ఫార్మింగ్ మోడర్న్ వర్క్ ప్లేసెస్. మెనీ ఇండస్ట్రీస్ నౌ రిలై ఆన్ ఏఐ పవర్డ్ టూల్స్ అండ్ సిస్టమ్స్. ఓకే, ఆర్ తర్వాత క్యూ. ఇట్ ఇంప్రూవ్స్ ఎఫిషియన్సీ బై ఆటోమేటింగ్ రిపిటేటివ్ టాస్క్. ఇట్ అంటే ఏంటి ఇక్కడ? సో ఆర్ తర్వాత ఎస్ చూద్దాం. ఎక్స్పర్ట్స్ బిలీవ్ రీస్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ కెన్ అడ్రస్ దీస్ ఛాలెంజెస్. సో ఆర్ తర్వాత క్యూ అనేది వస్తుంది. సో ఆర్క్యూపిఎస్ మేబీ ఇది చూద్దాం. మెనీ ఇండస్ట్రీస్ రిలై ఆన్ ఏఐ పవర్డ్ టూల్స్ అండ్ సిస్టమ్స్. ఇట్ ఇంప్రూవ్స్ ఏం ఇంప్రూవ్ చేస్తుంది? ఏఐ పవర్ టూల్స్ అండ్ సిస్టమ్స్. ఇట్ ఇంప్రూవ్స్ ఎఫిషియన్సీ బై ఆటోమేటింగ్ రిపిటేటివ్ టాస్క్స్. హవెవర్ concerns about job displacement remain significant. Experts believe reskilling program can address these challenges. Therefore, organization must prepare employees for transition. Yes, obviously correct. Next, ikkada chuddam. Scientific research contributes greatly to technological innovation. So, scientific research greatly contribute చేస్తుంది. సో R తోనే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఆరే చూద్దాం. Scientific research contributes greatly to. సో లేదా మనం ఒక ట్రిక్ యూజ్ చేద్దామా? సో ఆర్ సెకండ్ వర్డ్ ఏముంది? క్యూ. సో ఆర్క్యూపిఎస్. సో ఆన్సర్ ఆర్క్యూపిఎస్. ఒకవేళ మీకేంటంటే టైం లేకపోతే ఆప్షన్ ఏ పెట్టచ్చు. సో ఆప్షన్ ఏనే చెక్ చేస్తాను నేను. సైంటిఫిక్ రీసెర్చ్ కాంట్రిబ్యూట్స్ గ్రేట్లీ టు టెక్నాలజికల్ ఇన్నోవేషన్. మెనీ మోడర్న్ టెక్నాలజీస్ ఒరిజినేట్ ఫ్రమ్ సైంటిఫిక్ బ్రేక్ త్రూస్. ఓకే. Researchers continuously investigate new ideas and phenomena. These discoveries often lead to practical applications in daily life. Such advancements improve productivity and quality of life. Therefore, continued support of scientific research is essential. Obviously. So, నేను ఇది ఎలా చేశాను? ఫస్ట్ లెటర్ నేను చూసాను. ఫస్ట్ లెటర్ ఎక్కువగా ఏం రిపీట్ అయింది? ఆర్. సెకండ్ లెటర్ ఎక్కువగా ఏం రిపీట్ అయింది? క్యూ. థర్డ్ లెటర్ పి. ఫోర్త్ లెటర్ ఎస్. అంతే, ఆర్క్యూపిఎస్. మార్క్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అన్ని మార్క్ చేసామా? అన్ని మార్క్ చేసాం. సో ఇది ఒక్కటి ఉంది, ఇది ఒక్కటి చెక్ చేయాలి. సో ఇది కూడా అంతే. సబ్మిట్ చేద్దాం చాలు. ఇంకా మనం ఎక్కువ శ్రమ చేస్తున్నాం, చాలు. సో ఐ థింక్ దిస్ ఇస్ సఫిషియంట్. ఇది ఇది వచ్చింది, ఇది మనకు అవసరం లేదు. సో క్లోజ్ చేద్దాం. సో స్కోర్ అనేది ఎక్కడ వస్తుంది? వేర్ ఇస్ ద స్కోర్ బ్రో? ఎక్కడుందో స్కోర్ నాకైతే తెలియదు. ఒక సెకండ్ నేను చెక్ చేస్తాను. సీజిఎల్ మోక్ టెస్ట్ పైన క్లిక్ చేస్తాను. సీజిఎల్ టైర్ 1 7 అయిపోయింది కదా. లైవ్ టెస్ట్ స్కోర్ అనేది ఎక్కడుందో ఇదా?
స్కోర్ ఎక్కడొస్తుందబ్బా? లైవ్ టెస్ట్. మే మే జూలై ఎక్కడుంది? వేర్ ఈస్ జూలై టెస్ట్? కనిపించదా ఎలాగా? సో ఎస్ఎస్‌సి ఎంటీఎస్. సో 7:00 అయిపోయింది. మేబీ అది మిస్ అయిందా ఏమో నాకైతే తెలీదు. సో ఎగ్జాక్ట్‌గా 7:02 అవుతుంది. మేబీ సో నేనేం చేస్తానంటే కొంచెం సేపటి తర్వాత నేను చెక్ చేస్తాను. స్కోర్ అనేది నాకేంటంటే ఇక్కడ చూపిస్తుంది. ఐ విల్ అటాచ్ దట్ స్కోర్. ఓకే. టైర్ 2 టైర్ 1 లైవ్ టెస్ట్. ఈ లైవ్ టెస్ట్‌లో ఫ్రీ లైవ్ టెస్ట్ ఎస్ఎస్‌సి ఎంటీఎస్ ఉంది. కానీ సీజీఎల్ టెస్ట్ లేదే. వేర్ ఈస్ ద సీజీఎల్ టెస్ట్ బ్రో? సో ఇది లేదు. సో నో ప్రాబ్లమ్. సో ఐ గెస్ ఈ సెషన్‌లో ఏదైతే మనం ఆన్సర్స్ అనేవి చేసామో అది మీకు అర్థమై ఉంటదని చెప్పేసి అనుకుంటున్నాను. ఇక్కడితో ఈ సెషన్ ఎండ్ అవుతుంది. ఈ వీడియో కామెంట్ సెక్షన్‌లో నేనేంటంటే ఏదైతే స్కోర్ అనేది ఉందో అది పోస్ట్ చేస్తాను. మీరు చెక్ చేయొచ్చు. లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా నేను సారీ ఇన్‌స్టాగ్రామ్ అంటున్నాను. టెలిగ్రామ్‌లో నా యొక్క స్కోర్ అనేది పోస్ట్ చేస్తాను. ఓకేనా? సో థాంక్ యూ వెరీ మచ్. హావ్ ఎ గ్రేట్ డే అహెడ్. సెషన్ డిస్మిస్.